ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో వస్తూనే ఉంది. కొన్ని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చేరుతోంది, కొన్నింటికైతే మోస్తరు ఇన్ఫ్లో కనిపిస్తోంది. అసలు కృష్ణా ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇప్పుడు గమనిద్దాం. మొదటిగా తుంగభద్ర ప్రాజెక్టు విషయానికి వద్దాం. తుంగభద్ర ప్రాజెక్టు యొక్క సామర్థ్యం చూస్తే 1633 అడుగులు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 1624 అడుగులకి పైగా వాటర్ లెవెల్ చేరుకుంది. తుంగభద్రలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక అవుట్ఫ్లో విషయానికి వస్తే 2,911 క్యూసెక్లని దిగువకి విడుదల చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు విషయానికి వద్దాం. ఈ ప్రాజెక్టు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీని సామర్థ్యం 317.1 లేదా 318.5 మీటర్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 317.1 మీటర్ల నీటి మట్టం కనిపిస్తోంది. ప్రాజెక్టులోకి 83,000 క్యూసెక్ల నీరు వస్తోంది. 102,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతున్నారు. అవుట్ఫ్లోగా కనిపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం చూస్తే 885 అడుగులు, ప్రస్తుతం 817.7 అడుగులకి నీరు చేరుకుంది. ఇక్కడ 97,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని మాత్రం రిలీజ్ చేయడం లేదు. ఇక నాగార్జున సాగర్ విషయానికి కూడా వద్దాం. నాగార్జున సాగర్ యొక్క సామర్థ్యం చూస్తే 312 టీఎంసీలు. నాగార్జున సాగర్ సంబంధించి 590 అడుగులు కనిపిస్తోంది సామర్థ్యం. ఇప్పటికే 504.5 అడుగులకి చేరింది. ఇన్ఫ్లో అయితే ఏమీ లేదు, కానీ అవుట్ఫ్లో మాత్రం 9,874 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. ఇది నాగార్జున సాగర్ సంబంధించి. ఇక కృష్ణా ప్రాజెక్టులో చివరిది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ప్రకాశం బ్యారేజ్ యొక్క లెవెల్ 12 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో చూస్తే 5,000 క్యూసెక్ల నీరు వస్తోంది. ఇక కిందికి వదులుతుంది చూస్తే 8,500 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇది ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్.